मेरे प्यारे देशवासियों, नमस्कार। ఎంతో పవిత్రమైన ఈ రోజున మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా ఇవాళ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయని, ఇవాల్టి నుంచి భారతీయులకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రధాని తెలిపారు. విక్రమ సంవత్సరం 2082 కూడా నేటి నుంచే ప్రారంభమవుతోందని, ఈ సమయంలో ప్రజలందరి నుంచి ఉత్తరాలు వచ్చాయని ప్రధాని తెలిపారు. బీహార్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్ నుంచి వచ్చిన ఉత్తరాలు ఉన్నాయని, కొంతమంది ఉత్తరాల్లో చాలా ఆసక్తికరంగా తమ మనసులో మాటలను రాసి పంపారని తెలిపారు. కొన్ని ఉత్తరాల్లో అభినందనలు, మరికొన్నింటిలో శుభాకాంక్షలు కూడా అందించారు. ఇవాళ కొన్ని ఉత్తరాలను మీకు చదివి వినిపిస్తారని ప్రధాని అన్నారు. कई सारी चिट्ठियों में शुभकामनाएं भी हैं, बधाई संदेश भी हैं, लेकिन आज मेरा मन करता है कुछ संदेशों को आपको सुनाऊं। सर्वारिगु युगादि हब्बद शुभाशयगडु। अगला संदेश है अंदरी की उगादि शुभाकांक्षलु। अब एक और चिट्ठी में लिखा है संवसार పాడవ్యార్చి పర్బి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నేడు ఉగాది పండుగను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నారని ప్రధాని తెలిపారు. మహారాష్ట్రలో కూడా నేడు గుడిపడ్వా పండుగను జరుపుకుంటున్నారన్నారు. వైవిధ్యభరితమైన మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల్లో ఇదే పండుగను జరుపుకోనున్నారని ప్రధాని మన్ కీ బాత్లో తెలిపారు. అస్సాంలో రోంగాలి బిహు, బెంగాల్లో పోయిలా బైశాఖ్, కాశ్మీర్లో నవ్రేహ్ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈద్ పండుగ కూడా వచ్చేస్తోందని, ఈ నెల మొత్తం పండుగల వాతావరణం నెలకొందని అన్నారు. దేశ ప్రజలందరికీ ఈ పండుగల సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల ద్వారా దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం కనపడుతుందని తెలిపారు. ఈ ఐక్యతా భావనను మనం నిరంతరం బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలని ప్రధాని ఆకాంక్షించారు. देश के अलग अलग हिस्सों में त्योहारों की जबरदस्त धूम दिखेगी। इसे लेकर भी उत्साह का माहौल है और ईद का त्योहार तो आ ही रहा है, यानी ये पूरा महीना त्योहारों का है, पर्वों का है। मैं देश के लोगों को इन त्योहारों की बहुत बहुत बधाई देता हूं। हमारे ये त्योहार भले ही अलग अलग क्षेत्रों में हो, लेकिन ये दिखाते हैं कि भारत की विविधता में भी कैसे एकता पिरोई हुई है। इस एकता की भावना को हमें निरंतर मजबूत करते चलना है।